యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాసిన ద్రౌపది అనే నవలలో అనేక అభ్యంతరకర విషయాలున్నాయని కొంతమంది చెబుతున్నప్పటికీ అతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం, అదేవిధంగా పద్మభూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించాలనుకోవడం, ఈ విషయాలకు సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. నాగేశ్వరి గారు, మహాభారతం గురించి లేదా ఇతిహాసాలకు సంబంధించి, ముఖ్యంగా మహాభారతానికి సంబంధించి అయితే మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు కావచ్చు, లేదా గరికపాటి గారు కావచ్చు, లేదా చాగంటి గారు కావచ్చు, అనేక ప్రవచనాలు మనం టీవీలో వింటున్నాం. రెగ్యులర్గా మనం ఆ ప్రవచనాలు చూస్తూ ఉన్నాం. మహాభారతానికి సంబంధించి ఒక గొప్ప కావ్యంగా, మహాభారతం అందరూ అనుసరించదగ్గ విషయంగా, ఒక గ్రంథంగా వాళ్ళు అభివర్ణిస్తూ ఉంటారు. ఇప్పుడు ద్రౌపది అనే ఒక ఈ నవల ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చింది. అంటే ఏది నిజం అనే ఒక కన్ఫ్యూజన్ జనాలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏది నిజంగా మనం తీసుకోవాలి? రైట్, బాగా చెప్పారండి. ఇప్పుడు కొన్ని మారే ఉంటాయి, కొన్ని మారను ఉంటాయండి. ఇతిహాసాలను మీరు ఇంతకుముందు విజయభారతి గారు చెప్పినట్టు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, మీరు 10 రోజులు ఇంట్లో కూర్చొని సిగరెట్ తాగుకుంటూ బీర్ తాగుకుంటూ రాసినా అది గ్రంథం అయిపోతుంది, పర్లేదండి, నో ప్రాబ్లం. దానికో 10,000 మంది కొనడం జరుగుతుంది, అది జరుగుతుందండి. ఇవాళ రేపు సమాజంలో అదే జరుగుతుంది. కానీ కొన్ని ఇతిహాసాలు మార్చేవి కావండి. ఇంకో 2000 సంవత్సరాలైనా కూడా నీ భాష మారుతుంది కావచ్చు, నువ్వు చదివే విధానం మారుతుంది కావచ్చు, కానీ అవి మారవండి. టైం బట్టి, కాలాన్ని బట్టి అవి మారే విషయాలు కాదు. ఇతిహాసాలు ఏమున్నాయి, దాంట్లో ఏం రాశారు? నేను ఒక్క మాట అడుగుతున్నానండి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాసిన ఈ పుస్తకం అనండి, చెత్తనండి, ఇంకోటేనండి, ఎందుకండి మహామహులు రాసిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా చండాలంగా ఉంది, దీనికేమిటి అవార్డని ఎందుకు అంటున్నారు? వాళ్ళకి తెలియనిది ఈయనకి తెలిసింది ఏమిటి? వాళ్ళు దేనిని నమ్మారు, ఈయన దేనిని నమ్మాడు? వాళ్ళు నమ్మింది ఇతిహాసాలని, వేదాలని. ఇతను నమ్మింది దాంట్లో ఉన్న గ్యాప్స్ని, తన సొంత కవిత్వాన్ని, తన పర్వర్టెడ్ నేచర్ని నమ్ముకొని ఈరోజు ఈ పుస్తకం రాయడం జరిగింది. ఓకే, ఇంకొకటి సార్, ఈరోజే కాదు, ఈ విధంగా హిందూ గ్రంథాల మీద, పురాణాల మీద బురద జల్లే ప్రయత్నము అది పనిగా 500-600 సంవత్సరాల క్రితం నుంచి బ్రిటిష్ వారి హయాంలోనూ నడిచింది. అదేవిధంగా ఇస్లాం పీరియడ్లో నడిచింది. మన గ్రంథాల మీద, పురాణాల మీద వాటిని వ్యతిరేకంగా రాయించి బురద జల్లి మనకు వాటి పట్ల గౌరవభావం లేకుండా చాలా ప్రయత్నాలు జరిగాయి. కావ్యకంఠ గణపతి ముని గారు రాస్తారు, ఎన్ని పుస్తకాలను, ఎన్ని చరిత్రలను, ఎంత పురాణాలను వీళ్ళందరూ నీచంగా వర్తించి రాస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా స్పందించి అసలైన పుస్తకాల్ని, మనం అసలైన చరిత్రని, అసలైన భావాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి ఆయన అనుంటారు ఒక దగ్గర. అదేవిధంగా ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా రామాయణ విషవృక్షం ఒక తల్లి రాసింది. ఈ విధంగా ఎన్ని పుస్తకాలు రాసి మన మీద బురద జల్లే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ ఇతిహాసాలు మాత్రం మారవు. ఈరోజు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల వాళ్ళు రామాయణ మహాభారతాలు చదువుతున్నారు, పాఠ్యాంశంగా పెట్టుకుంటున్నారు. భగవద్గీతని పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక గ్రంథంగా అందరూ భావిస్తూ ఉన్నారు. అనేక మంది ఈరోజు విదేశీయుల వాళ్ళు కూడా నీరాజనం పడుతున్నారు. వీళ్ళు ఎంత బంతిని కింద కొడితే ఎంత పైకి వెళ్తుందో, వీళ్ళు రాసినంత మాత్రాన, వీళ్ళు బురదలే ప్రయత్నం చేసినంత మాత్రాన యుగయుగాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క గ్రంథాలు ఎక్కడికి చదవట్టవు, ఈనాటికి అది ఎప్పటికి పట్టబోవు కూడా. అయితే ఒక ధర్మం పట్ల, ఒక విశ్వాసం పట్ల ఒక అవమానం జరిగినప్పుడు ఈనాటి సమాజంలో మనం ఉన్నందుకు వెంటనే మనము మన యొక్క ఋషి సంపద పట్ల ఉన్న రుణాన్ని తీర్చుకోవడానికైనా స్పందించాలి. వాటికి జరిగిన అవమానాన్ని వెంటనే ఖండించాలి. దానికి తగిన విధంగా బుద్ధి చెప్పే ప్రయత్నం మనం చేయాలి. ఎంఎఫ్ హుస్సేన్, మీరు అన్నారు ఇందాక, ఎంఎఫ్ హుస్సేన్ నగ్నంగా భారత మాతను చిత్రీకరించాడు, సరస్వతి మాతను చిత్రీకరించాడు. ఆ రోజు కూడా మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి, తనకున్నటువంటి స్వేచ్ఛ అని చెప్పి గీస్తే ఎవరు ఊరుకోలేదు. ఆ రోజు అడిగి, ఈరోజు తస్లిమా నస్రీను వాళ్ళ యొక్క దీంట్లో ఉన్నదైతే రాసిని చెప్పి ఆ మీద వేసినటువంటి ఏ విధమైన శిక్ష మనం ఇక్కడ ఇట్లా వెయ్యం కూడా. మనం అట్టని చెప్పేసి మనం అంత కఠోరంగా ప్రయత్నించడం లేదని చెప్పేసి మన గ్రంథాల మీద ఈ విధంగా బురద జల్లుతూ పురాణాలని దూషిస్తూ పోతుంటే, ఒక భారతీయులుగా ఈ సమాజంలో ఈ యొక్క సమాజ రుణం తీర్చుకునే వ్యక్తులుగా ఎవరం కూడా ఊరుకోం. ఇలాంటి వాటిని ఖండిస్తాము. దీనికి తగినటువంటి బుద్ధి వారికి చెప్పి తీరాల్సిందని చెప్పేసి ప్రపంచమే కాదు, ప్రపంచంలో ప్రతి భారతీయుడు వీటిని గౌరవించే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు. రైట్, నాగేశ్వర్ గారు, ముఖ్యంగా ఇంతకుముందు దేవి గారు చెప్పిన మాటనే, అండ్ చాలామంది ఈ కవులు, రచయితలు చెప్తున్న మాటనే, రైట్, వ్యక్తిగత స్వేచ్ఛ లేదా కవికి ఉండాల్సిన స్వేచ్ఛ. కవి కాంచని, రవి కాంచని చోటును కవి కాంచును అంటారు. అట్లా కవికి కొంత ఒక స్పేస్ని ఇవ్వాలి, అప్పుడే సృజనాత్మకత బయటకు వస్తుంది అనేది ఒక పాయింట్. సృజనాత్మకత ఎక్కడి వరకు ఉండాలంటారు? ముఖ్యంగా పురాణాల విషయంలో లేదా ఇతిహాసాల విషయంలోకి కూడా ఈ సృజనాత్మకత చేరుకుంటే అనర్థాలేంటి? రైట్, బాగా అడిగారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, అది హిందూ అయినా, ముసల్మాన్ అయినా, క్రిస్టియన్ అయినా, అందరూ మనకు కావాల్సిన వాళ్ళు, అందరం కలిసి మనం బతుకుతూనే ఉన్నాం.
కవిత రాస్తావో, ఇంకో పుస్తకం రాస్తావో, ఇంకో సృజనాత్మకమైన ఆలోచన వచ్చి పదాలు రాసుకుంటూ పోతావో ఎవ్వడు అడగడండి. ఎప్పుడు అడుగుతాడు, ఎప్పుడు సవాల్ వేస్తాడనంటే పక్కన వాడికి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నప్పుడు, పక్కన వాడు తన తల్లి స్వరూపంతోనే భావిస్తున్న ఒక మూర్తి మీద, ఒక మహిళ మీద ఒక పార్నోగ్రఫీ బుక్ నువ్వు రాసినప్పుడు అడగడా అండి? అసలు ఒక విషయం నేను చదువుతున్నానండి. భారతదేశం ముందర, భారతదేశం తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన దేశాలు చాలా ఉన్నాయి. ఏ దేశం కూడా సరిగ్గా నిలబడిన దాఖలాలు లేవు ఎక్సెప్ట్ 1 or 2. ఒక దేశంలో ఆర్మీ టేక్ ఓవర్ చేస్తే, ఇంకో దేశంలో రాజ్యం కూలిపోతే, ఇంకో దేశంలో గవర్నమెంట్ పడిపోయింది. వై ఇండియా ఈజ్ స్ట్రాంగ్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది ఎవరైనా సరే, ఏ మహిళ అయినా సరే, ఏ జాతి అయినా సరే, ఏ కులమైనా సరే, మహిళను గౌరవించడం అనేది దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ హిందూ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఇస్ ఫస్ట్ బేసిక్ ఇండియన్ రెస్పాన్సిబిలిటీ. హిందూ కంటే ముందు మన భారతీయులం. భారతీయులు అంటే ఏమిటి? ఒక అడుగు ముందరికేసి అందరూ నా వాళ్ళే అని భావించేవాడు హిందూ. అట్లాంటి దాంట్లో నువ్వు ప్రవేశించి నీ వాళ్ళనే కత్తితోని కన్ను పొడిచే విధంగా, నీ వాళ్ళనే విషం కక్కే విధంగా, నీ వాళ్ళ మీద నీ పైత్యపు ఆలోచనలు పెట్టుకొని పర్వర్టెడ్ పుస్తకాలు రాసి దీనికి హద్దు లేదా, రవిగాంచని చోట కవిగాంచునని అంటున్నావు. నీ రవి తెలీదు, నాకు కవి తెలీదు. నేను తెలిసింది ఒక్కటే, నువ్వు మహిళని మహిళలుగా చూడలేని హీనుడికి ఈరోజు పద్మ అవార్డు ఇవ్వడం నేను సూటి సవాలేస్తున్నాను ప్రధానమంత్రి ఆఫీస్కి. మహిళని మహిళలేగా చూడని ఈ దౌర్భాగ్యుడికి, ఈ నీచమైన ఆలోచనలు ఉన్న అతనికి మీరు పద్మ అవార్డు ఎట్లా ఇస్తారు? ప్రైమ్ మినిస్టర్ కళ్ళు మూసుకొని ఉన్నాడా? ఎందుకు సంతకం పెట్టాడు అంటే నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఈరోజు భారత నారి ప్రాతస్మరులైన ద్రౌపది గురించే ఇంత హీనంగా మాట్లాడితే, ఈరోజు భారత నారి మీద నీకున్న ఆలోచన ఏంటి? వెంటనే వాపస్ తీసుకోవాలి ఇది, లేదంటే చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది గవర్నమెంట్. నాగేశ్వరరావు గారు మీరు చాలా మాట అన్నారు, మోడీ గారు అన్నారు. బహుశా నేను అనుకుంటానండి, వాజ్పేయి గారి జీవిత చరిత్ర గురించి, అద్వానీ గారి జీవిత చరిత్ర గురించి, మోడీ గారి జీవిత చరిత్ర గురించి రాసినటువంటి ఈ యార్లగడ్డని ఇతనికి యొక్క పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలని చెప్పి ఎవరైతే వెనక నుంచి కోరుకున్నారో వాళ్ళంతా చాలా గొప్ప రచయిత, ఇతను ఇంత మంచి పుస్తకాలు జీవిత చరిత్రలు రాశారు, ఇతని వెనక ఇంకా చాలా సాహిత్యం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుగు సాహిత్యం గురించి తెలియదు కదా. ఈ అవార్డు ఇప్పించాలని చెప్పి ఎవరైతే పాపం వెళ్ళారో వాళ్ళకి తెలుసు ఇతని సాహిత్యంలో ఉన్న పైత్యం ఎంత అనేది, ఇతని సాహిత్యంలో ఈ కారం ఎంతో వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాళ్ళ జీవిత చరిత్రలు చూపించి ఒక గొప్ప నాయకుడిగా సృష్టించి, ఒక కవిగా సృష్టించి ఇప్పించుండు. రైట్ విజయ భారతి గారు, ప్రస్తుతం మనతో ఇంకొక అతిథి కూడా జాయిన్ అవుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దోర్బల ప్రభాకర్ శర్మ గారు ప్రస్తుతం చర్చకు వచ్చారు. నమస్కారం ప్రభాకర్ శర్మ గారు, చర్చకు స్వాగతం. ప్రభాకర్ శర్మ గారు, ముఖ్యంగా ద్రౌపది అనే ఒక నవలలో ఇది ద్రౌపదికి పూర్వజన్మ వృత్తాంతంలో, పూర్వజన్మలో కామవాంఛ విపరీతంగా ఉండింది. అందుకోసమే ఆవిడకి పరమేశ్వరుడి వరానుగ్రహంతో ఆవిడ ద్రౌపదిగా జన్మించింది, 5 భర్తల్ని భర్తలుగా స్వీకరించింది అని ఒక మాటను ఇందులో రాశారు. నిజంగా పురాణాల పరంగా, ముఖ్యంగా ఇతిహాసాల పరంగా ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం ఏంటి చెప్తారా? ద్రౌపది సామాన్యంగా పార్వతి యొక్క స్వరూపమని, పంచముఖుడైనటువంటి శివుడు భర్త అని, ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ ద్రౌపదిగా పంచపాండవులుగా ఏర్పడ్డారు అనేది పురాణంలో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. అంతే తప్ప భర్త పట్ల భార్యకు ప్రేమ ఉంటుంది, కోరిక ఉంటుంది, అదేదైనా కొంచెం వర్ణించవచ్చు తప్ప ఇంకా ఎవరి పట్లనో మిగతా వాళ్ళ పట్లనో కామం ఉంటుంది అనేది అది దోషయుక్తం. ఆ రకమైనటువంటి పురాణాలలో, మన పురాణాలలో అలాంటి సాహిత్యం అనేది ఎక్కడా లేదని నేను భావిస్తున్నాను. రైట్. అయితే ద్రౌపది ముఖ్యంగా ఇందులో ఈ బుక్లో చాలా క్లియర్గా 5 భర్తలతో 5 రాత్రులు అన్నట్టుగా ఒక్కొక్క పేజీని ఒక్కొక్క భర్తకు అది చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉంది సీరియస్గా చెప్పాలంటే. సో ద్రౌపది గురించి అలా వర్ణించిన పరిస్థితి అంటే ఆధ్యాత్మిక విషయాలను, ముఖ్యంగా ప్రజలు లేదా హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళు, ఆరాధిస్తున్న వాళ్ళందరూ దైవంగా భావిస్తున్న వాళ్ళని ఇలా రాయడం ఎంతవరకు సమంజసం? మీ అభిప్రాయం చెప్పండి. మామూలుగా అసలు పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు వీటి యొక్క లక్ష్యం ఏమిటి అని సాధారణంగా ఆలోచించాలి. ఓకే. విద్యానాథుడు ఒక చక్కని విషయం చెప్తాడు. యద్వేదాత్ ప్రభు సంహితాదధిగతం శబ్దప్రధానాచ్చిరం యచ్చ అర్థప్రవణాత్ పురాణవచనాత్ ఇష్టం సుహృత్సంహితాత్
కాంతాసమ్మితయా యయా సరసతామాపాద్య కావ్యశ్రియ కర్తవ్యే కుతుకీ బుధో విరచిత తస్యై స్పృహాం కుర్మహే అనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ సాహిత్యం అంతా ఏర్పడింది. మన భారతదేశంలో ఉండే సాహిత్యం అది హితముతో కూడినదే తప్ప అహితముతో కూడి ఉంటే అది సాహిత్యంగా చెప్పబడదు. మన పురాణాలు కానీ, మన వేదాలు కానీ, మన ఇతిహాసాలు కానీ ఎక్కడా కూడా ధర్మమును చర్చించకుండా గ్రంథరూపంగా తేవడం అనేది ఎక్కడా ఉండదు. వ్యాసుల వారు వ్రాసినప్పటికీ అనేక మంది పండితులు వాటినన్నిటి కూడా చర్చించి వాటి యొక్క ఆవశ్యకత అనావశ్యకతలన్నిటి కూడా నిర్ణయించి ఆ రకంగా వారు అనేక గ్రంథాలని అందించారు. వేదశాస్త్రాలలో వేదములను దర్శించినటువంటి మహర్షులు వారు కూడా తత్వమును బాగా అర్థం చేసుకొని తాము చూచిన సత్యాన్ని ఆవిష్కరించడం కోసమే వారు తాము చూచినటువంటి మంత్రాలన్నింటినీ కూడా వ్యాప్తి చేశారు. అదేవిధంగా కావ్యాలను కూడా అలాగే రచించారు. కావ్యము అనేసరికి యథేచ్ఛగా స్వేచ్ఛగా తమలో తాము కల్పించడం కోసం అనేది మాత్రం మన భారతీయ సాహిత్యములో ఏ కావ్యము అలా ఉండదు. ఇంకొక విషయం కూడా మీరు వివరించాలి. ముఖ్యంగా కృష్ణుడు ద్రౌపది సోదర భావంతో వీళ్ళిద్దరినీ మనం ఆరాధిస్తాము, చూస్తాము. కానీ ఈ బుక్లో కృష్ణుడిని సఖుడిగా అభివర్ణిస్తూ రచయిత రాసిన పరిస్థితి. నిజంగా కృష్ణుడికి ద్రౌపదికి ఉన్న ఆ సత్సంబంధం గురించి వివరిస్తారా? కృష్ణుడు మహాభారతాన్ని అనుసరించి ఎక్కడైనా కృష్ణుడు ద్రౌపది పట్ల పరమ పవిత్రమైనటువంటి సోదర భావాన్నే ప్రదర్శించాడు తప్ప ఎక్కడా కూడా అనుచితంగా ద్రౌపది పట్ల తనకు ప్రేమ ఉన్నట్టు కానీ లేదా ద్రౌపదికి తన పట్ల ప్రేమ ఉన్నట్టు కానీ, ప్రేమ అంటే ఈ లౌకికమైన ప్రేమ, ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమతో ఆయన అందరి పట్ల సమభావముతో అభేద భావనతో ఎప్పుడు ఉంటాడు. కానీ ఈ అభేద భావనం అనేది ప్రేమలో ఒక సిద్ధాంతం కావచ్చు, కానీ అందరి పట్ల అభేద భావనతో చేసినట్టయితే ఆ రకంగా చూచేటువంటి మనస్తత్వము కృష్ణునికి లేదు. మహాభారతములో మాత్రం అలాంటి మానసికత కృష్ణునికి అసలు లేదు. ఓకే, ఈ చర్చను భారత్ టుడే ద్వారా వీక్షిస్తున్న కొంతమంది ప్రజలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. విశాఖ నుంచి ఒక కాలర్ ఉన్నారు, పరశురామ్ యాదవ్ గారు. పరశురామ్ యాదవ్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. సార్, ఇది భారతీయ స్త్రీని అవమానిస్తూ ఇట్లా నవల రాసిండు కదా సార్. ఈ రచయితకు పద్మభూషణ్ అవార్డుకు సిఫార్సు చేసిన పెద్ద మనిషి తెలియాలండి ఫస్ట్. ఎందుకంటే తెలుగు జాతి, తెలుగు సంస్కృతి అని తెలుగుదేశం ప్రభుత్వం చెబుతుంది ఒకవైపు. మరి కవిత్రయం కూడా, మన తెలుగులో మహాభారతం రాసిన కవిత్రయం కూడా ఇలాంటి పదాలు కానీ ఇట్లాంటి వర్ణన ఎన్నడూ చేయలేదు. మరి ఈయన ఏ సోర్స్ ఎక్కడికి వెళ్ళి చూసి రాసిండు ఇవన్నీ తెలియాలి. మొదట అతనికి ఈ సిఫార్సు చేసింది ఎవరో తెలియాలండి. ఆ పెద్ద మనిషి ఎవరో తెలియాలండి. రైట్, పెద్దలు మాట్లాడతారు. నాగేశ్వర్ గారు, అసలు సిఫారసు చేసిన వ్యక్తిని ఫస్ట్ మనం క్వశ్చన్ చేయాలంటున్నారు. నేను అదే చెప్తున్నాను, నీకు వేరే యావే లేదు, ఏది కావాలంటే అది రాస్తావు. ఎందుకు రాస్తావు? ఇంతకుముందు విజయభారతి గారు చెప్పినట్టు ఏదో ఒకటి చేయాలి, లాబింగ్ చేయాలి, ఢిల్లీలో కూర్చోవాలి, ప్రధానమంత్రి ముక్కు కింద ఉండి అవార్డు తీసుకోవాలి. నీ ధ్యాస ఎప్పుడు 24 గంటలు అదే. కానీ భారతీయ సంస్కృతి ఎలా ఉంది, భారతీయ తత్వం ఎలా ఉంది, అసలు ఎంత అన్యోన్యంగా కలిసి ఉంటున్నాము, స్త్రీ పట్ల మన గ్రంథాలయందు ఎంత మంచిగా రాశారు, ఇది ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక్క మంచి ఆలోచన ఏదైనా ఉందా అండి ద్రౌపది పుస్తకంలో? ఈ జాతిలో ఉగ్గుపాలతో రామాయణ మహాభారతాలు బిడ్డలకు పట్టిన వల్ల ఒక స్వామి వివేకానంద తయారయ్యాడన్నాము, ఒక భగత్ సింగ్ తయారయ్యాడన్నాము, ఒక తిలక్ మహాశయ తయారయ్యాడన్నాము, ఒక శివాజీ తయారయ్యాడన్నాము. ఈరోజు ఏం బోధించాలి? ఈ బిడ్డల్ని ముందు పెట్టుకొని రామాయణ మహాభారతాల మాధ్యమంగా ఈ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్న అనూచానంగా ఎన్ని రకాల ఆపదలు వచ్చినా, ఎన్ని రకాలైన అపభ్రంశలు వచ్చినా అన్నిటిని తట్టుకుంటూ మనం ముందుకు వెళ్తున్నామంటే ఈ జాతి ఈనాటికి నిలబడి ఉంది అనంటే కారణం ఈ రామాయణ మహాభారతాది గ్రంథాలు మాత్రమే. ఈరోజు ఏం చేతులు పట్టుకొని బిడ్డలకి మేము చెప్పాలి? ఈ పుస్తకం పట్టుకొని ఈ పుస్తకంలో ఉన్న చరిత్ర నా బిడ్డ ఇంట్లో పెడితే చదవగలిగితే నేనేం చేయాలి? ఇది అసలు ఇళ్లలో ఉండదగిన పుస్తకమేనా? ఒక ఇళ్లలో ఉండదగిన పుస్తకానికి మీరు ఎట్లా అసలు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు? దానికి ఎవరు పంపించారు ఆ పేరుని? ఇది అంతా కూడా ప్రజలు అందరూ నిగ్గదీసి అడగాల్సిన సమయం ఇది.